మా అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్లో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారంగా 42% రిజర్వేషన్ను భారతదేశ చరిత్రలోనే గొప్పగా అభివర్ణించేటువంటి బిల్లును గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. అట్టి బిల్లును గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినప్పుడు దాని యొక్క వేములవాడ శాసనసభ్యులు విప్పైనటువంటి మన ముద్దుబిడ్డ ఆది సినన్న గారు బలపరిచినటువంటి సందర్భంగా ఆమోదింపజేసి దాన్ని గవర్నర్కు పంపడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అదే బిల్లును అట్లే తొక్కిపెట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. ఈ బంద్కు అఖిల పక్షాలు మద్దతు తెలిపి మన బీసీ బిల్లును ఆమోదింపజేయడం కొరకు ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి 42% బీసీ రిజర్వేషన్ బిల్లును ఇప్పటికైనా ఆమోదించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని మన యొక్క తెలంగాణ ఎంపీలు నిరసిస్తూ మనకు మద్దతు తెలిపవలసిందిగా కోరుతా ఉన్నాము. వారు ఇక్కడ ఒప్పుకుంటూనే అక్కడ వద్దంటా ఉన్నారు. ఇటువంటి భిన్న వైఖరిని వారు అవలంబించడం బాధాకరంగా ఉంది. కావున ఇప్పటికైనా 42% బీసీ రిజర్వేషన్ బిల్లును, ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి మనందరికీ న్యాయం జరుగుతుంది. కావున బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని కోరుతా ఉన్నాం.